వచనం చదువుదామండి. యెషయా గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతి పనులైన అషూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, వందనాలు తండ్రి, వందనాలు ప్రభు. అయ్యా నాయన యొక్క 2వ శనివారపు నేను ఉపవాస కొడుకులో నన్ను ప్రవేశపెట్టారు. వందనాలు ప్రభు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఎటువంటి గొప్ప కార్యాలు మీరు మా జీవితంలో చేస్తారో నేను మాతో మాట్లాడండి ప్రభు. మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి. ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని స్థిరపరచండి ప్రభు. వందనాలు. ఇప్పుడు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. కావాల్సిన వారు ఉన్నారు ప్రభా, త్వరగా నడిపించి మనం పదవి యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ దేవాది దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలా పిలుస్తున్నాడట. నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతి పని అయిన అషూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించను. దేవాది దేవుడు పిలుస్తూ ఉన్నాడండి మనల్ని. ఆ రోజు ఆ యొక్క ప్రజల్ని పిలుస్తూ ఉన్నాడు. 3 రకాల జాతుల్ని, 3 రకాల తెగల్ని ఆయన పిలుస్తున్నట్లుగా ఇక్కడ ప్రవక్త గ్రంథంలో రాయబడింది. వీరందరూ కూడా మనకి సాదృశ్యంగా, అంటే లోకరీతిగా సాదృశ్యమైంది కావచ్చు, కానీ ఈరోజు మనకి అప్లై చేసుకుంటే ఈ వాక్యము ఆయన చెప్తున్నాడు. నా జనమైన ఐగుప్తీయులారా, ఐగుప్తి ప్రజలను అంటే అన్యులను కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పిలిచి మరీ ఆశీర్వదించే దేవుడు మన యేసయ్యేనండి. ఎంత గొప్ప దేవుడు కలిగి ఉన్నామండి. మనల్ని పిలిచి, మన పేరు పెట్టి మనల్ని పిలిచి మరీ ఆశీర్వదిస్తాడు. ఏదో గుడ్డిగా ఆయన మనల్ని వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అన్నట్టు ఉండదండి. నీ పేరు పెట్టి, నా పేరు పెట్టి పిలిచి ఆశీర్వదించే దేవుడు. మనకున్న ఇబ్బందిలో మనల్ని ఆయన గమనిస్తూ ఉంటాడు. మనం వెళ్తున్న శ్రమలో ఆయన మనతోనే నడుస్తూ ఉంటాడు. మన మార్గాలన్నింటిలో కూడా ఆయన మనతో ఉంటూ, అందుకే అంత కరెక్ట్గా మన పేరు పెట్టి ఆయన పిలుస్తుంటాడు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. హల్లెలూయా. ఆయన అన్నారు, నా జనమైన ఐగుప్తీయులారా, మరొక జనాన్ని పిలుస్తున్నారు. నా చేతి పని అయిన అషూరీయులారా, అలాగే నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా. కొంచెం మనం అంటే ఇప్పుడు మనం ఈ మోడర్న్ గా మనం మార్చుకుంటే ఎలా ఉంటుందంటే, అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళారా, కుటుంబంలో సమాధానం లేని వాళ్ళారా, కుటుంబ ఆశీర్వాదం లేని వాళ్ళారా, భక్తి లేని వాళ్ళారా, లేదా భక్తి చేస్తున్న వాళ్ళారా, నా యందు భయభక్తులు గల ప్రజలారా. దేవుడు ఎలా ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలైన ప్రజలైన పిలిచే దేవుడు. ఆలయంలో అన్ని రకాలైన ప్రజలు కూర్చుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితి కలిగి ఉంటారు. ఆ స్థితి దేవునికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. మీరు ఎందుకని ఇక్కడ కూర్చున్నారు, ఏ మనసుతో కూర్చున్నారు, ఏ పరిస్థితులు గుండా మీ ఇంటిలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొని ఆయన సన్నిధికి వచ్చారో ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తూ ఉన్నాడట చూద్దాం. మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి ఆశీర్వదిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అనుభవం మనకు ఉందండి. మనకు ఎప్పుడైనా చెప్పి ఆశీర్వదించారా? ఖచ్చితంగా చెప్తారండి. ఒక దర్శనం ద్వారా, ఒక వాక్కు ద్వారా, దేవుని యొక్క వాక్కు ద్వారా కూడా దేవుడు అనేక సార్లు మాట్లాడుతుంటాడు. మనం వినం అంతే. ఈ వాక్యము అంతా బాగుంటే వింటాము, కానీ పరిస్థితులు బాగాలేదనుకోండి, మన పరిస్థితుల్లో మార్పు లేదనుకోండి, ఆశీర్వాదం చూడలేకపోతాం అనుకోండి, ఏదో పాస్టర్స్ అలా చెప్తారు అన్నట్టు ఉంటుంది. కాదండి, ఇది సేవకుల మాట కాదు, దేవుని మాట. దేవుని మాట నీ యొక్క స్థితిగతులు, నా యొక్క స్థితిగతులు ఆయనకు మాత్రమే కరెక్ట్గా తెలుసండి. ఆయన మన స్థితిగతులను బట్టి మనల్ని పిలుస్తూ
నిన్ను నేను ఆశీర్వదిస్తానని చెప్పి మరి ఆశీర్వదిస్తాను. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాను. మనకి చాలాసార్లు దర్శనాలు వస్తాయి, కళ్ళు వస్తాయి, లేదా అనేకమైన సేవకుల ద్వారా దేవుడు వాక్య రూపేణ మాట్లాడతాడు. నీవు నా యందు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాను. కండిషన్స్ అంటే కండిషన్స్ అది భారమైన కండిషన్స్ కాదండి. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం భారమైందా? అబద్ధాలు ఆడటం మానేయడం భారమైందా? అబద్ధాల్లో జీవించడం వల్ల ఇంకా ఒక శ్రమ, ఇంకా నరకాగ్నికి వెళ్తాం. కానీ దేవుడు ఏమన్నాడు? మీరు అబద్ధాల జీవితం నుంచి బయటికి రండి. ఆయన అంటూ ఉంటారు, కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు, అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యంలో రాస్తాడు. అంటే దేవునికి అసహ్యమైనవి అన్నీ మనం విడిచిపెట్టి, అంతే కదండి, ఒకరు ప్రేమను పొందాలంటే వారికి నచ్చినట్టుగా మనం ఉండాలి. ఇప్పుడు యేసయ్య అన్నారు, నీ మార్గాలు నాకు ఇష్టంలా, నీ మార్గాలు కొన్ని బాగలేదు అని విడిచిపెడితే ఆశీర్వాదం ఎలా వస్తుందండి? అందుకని పిలిచి మరి మనం పిల్లల్ని దగ్గరికి పిలిచి, ఇదిగో నువ్వు బాగా చదువుకుంటే నీకు ఈ చాక్లెట్ ఇస్తా, బాగా చదువుకుంటే నీకు బండి కొని పెడతా, బాగా చదువుకుంటే నీకు వాచ్ కొని పెడతా. పిల్లలకి మనం చెప్తూ ఉంటాం కదండి. దేవుడు కూడా అన్నాడు, నీ బ్రతుకు నువ్వు బాగు చేసుకుంటే ఎలాగా? నా వాక్కు విని, నా వాక్యానికి లోబడి, అబద్ధాలకైతే, మోసాలకైతే, పాపాలకైతే, దేవునికి వ్యతిరేకమైన ఏదైనా కానీ అది విడిచిపెట్టి దేవుని వాక్యానికి లోబడి జీవించడం మొదలు పెడితే ఈయన పిలిచి మరీ ఆశీర్వదిస్తానని చెప్పి ఆశీర్వదించిన దేవుడు అండి. హల్లెలూయా. మనల్ని పిలిచి ఆయన ఏం చెప్తున్నాడు? నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఆశీర్వదిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు, పూర్ణాంగీకారానికి యోగ్యమైన వాడు. మరి మనం ఏం చేయాల్సిందంటే ఆయన పిలుపుకి మనం లోపడాలి. ఆయన పిలుస్తున్న రామ్మ అని పిలిచినప్పుడు మనం ఏం చేయాలండి? వెళ్ళాలి. ఉండు ప్రభా, ఇక్కడ మా ఫ్రెండ్తో నేను చిట్ చాట్ చేసుకోవాలి. ఉండు ప్రభా, ఇంకా నేను లోకంలో ఈ పని ఉంది, ఆ పని ఉంది అంటే, ఈ లోకంలో నిన్ను బ్లెస్ చేయడానికి పిలుస్తున్నాడు దేవుడు. అంటే ఈ లోకంలో ఒక్కటే కాదు, దేవుడు పిలిచాడంటే ఈ లోకరీతిగాను, అలాగే పరలోక ఆశీర్వాదాలు, ఈ లోక ఆశీర్వాదాలు ఇవ్వడానికే నేను పిలుస్తున్నాడు. మనమేమనుకుంటామంటే, అయ్య బాబాయ్ దేవుడు పిలిచేస్తున్నాడు, నాకు ఇష్టమైనవన్నీ మానేయలేమో, సినిమాలు మానేయలేమో, సీరియల్స్ మానేయలేమో, ఇంకా షికార్లు మానేయలేమో, స్నేహాలు మానేయలేమో, ఇలా రకరకాలైన భయాలు, వాటికే ప్రయారిటీ ఇచ్చి మనం ఏం చేస్తాం? దేవుడు పిలిచినప్పుడు వస్తాను ప్రభు, వస్తాను. కానీ మనం బయట చెప్పుకునేటప్పుడు మాత్రం ఏంటో దేవుడిని ఎంతగా నేను ప్రాకులు అంటే దేవుడు నాకు ఏమీ చెయ్యట్లేదు అనుకుంటాం. కానీ దేవుడు ఆశీర్వదిస్తానని నిన్ను పిలిచిన తర్వాత ఆశీర్వదించకుండా మానడండి ఆయన. కానీ ఎక్కడ లోపం జరుగుతుంది? ఆయన పిలిచినప్పుడు మనం వినట్లేదండి. ఈ స్వరాన్ని వినాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన మాటకి లోబడాలి. లోబడితేనే ఆశీర్వాదాలు. ఇష్టానుసారంగా తిరుగు నేను దీవిచేస్తూ ఉంటానని అండండి దేవుడు. ఏమండి, అంతేనా? మీరు ఇస్తారా మీ పిల్లలకి? అది మీ మాట వినరు, సరిగ్గా చదువుకోరు, మీరు వాడికి అన్నీ కొనిచ్చేస్తారండి? ఇవ్వరండి. మరి మనుషులమైన మనకే ఇన్ని మన ప్రణాళికలు ఉంటే మరి దేవాదేవునికి ఇంకెంత ప్రణాళికలు ఉంటాయండి. కాబట్టి ఇప్పుడు బిడ్డలారా, దేవుడు పిలుస్తున్నాడు. ఏమన్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి మరి ఆయన ఆశీర్వదించిన దేవుడు అండి. ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం, ఆయన మాటకు లోపడదాం. మన జీవితానికి ఆయనకి సమర్పించుకోవడం ద్వారా మన జీవితంలోకి, మన కుటుంబంలోకి ఆయన చెప్పిన ఆశీర్వాదాలన్నీ పొందుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పిలిచి మరి నన్ను పిలిచావు దేవా, నన్ను పిలిచావు, నా పేరు పెట్టి పిలిచావయ్యా. కాబట్టి నేను లోపడుతూ ఉన్నానయ్యా.